సో నెక్స్ట్ టాపిక్స్ గురించి అయితే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ ఏంటంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, అండ్ ఫస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ట్రెండ్ లైన్స్ గురించి కంప్లీట్గా ఎలా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, సో ఎవ్రీథింగ్ అయితే ట్రెండ్ లైన్స్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. దాని తర్వాత మనం సప్లై అండ్ డిమాండ్ గురించి అయితే మాట్లాడుకుంటాం. బికాస్ సప్లై అండ్ డిమాండ్ ఎలా అంటే సమ్వాట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగే పనిచేస్తుంది. బట్ ఒక సర్టెన్ జోన్ రిప్రజెంట్ చేయాలి, ఒక రేంజ్ ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ బయర్స్ యాక్టివ్గా ఉన్నారా, సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారా, సో ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం సప్లై అండ్ డిమాండ్ జోన్స్ డ్రా చేస్తాం. దాని తర్వాత మార్కెట్ ట్రెండ్స్ గురించి అయితే ఒక చిన్న ఐడియా అయితే తెచ్చుకుందాం. లైక్ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఏ డైరెక్షన్ లో మనం ట్రేడ్ చేయాలి, జనరల్ గా ఏ డైరెక్షన్ అయితే మొమెంటం ఉందో ఆ డైరెక్షన్ లో అయితే ట్రేడ్ చేస్తాం. సో ఎలా ఐడెంటిఫై చేయాలి మార్కెట్ ట్రెండ్, సో ఈ 4 టాపిక్స్ అయితే ఇవాళ సెషన్ లో కవర్ అవుతుంది. సో క్విక్ గా ఏంటంటే ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అయితే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నేను ఆల్రెడీ చెప్పాను స్టాక్ మార్కెట్ లో ప్రైస్ ఇస్ ఎవ్రీథింగ్, రైట్? సో ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రైస్ బేసిస్ మీదే ఆ, ఏదైనా డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ ప్రైస్లో ఎంటర్ అవుతున్నాం, ఏ ప్రైస్లో ఎగ్జిట్ అవుతున్నాం, ఏ ప్రైస్లో మన ప్రాఫిట్స్ని ట్రైల్ చేసుకోవాలి, సో ఇట్లాంటి టర్మ్స్ అన్ని దేని మీద డిపెండ్ అవుతాయంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రైస్ మీద, రైట్? సో అలాంటి ప్రైస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ బై చేయాలనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, ఇక్కడ కొన్ని రూల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినప్పుడు ఆల్వేస్ ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ లో అయితే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేయాలి. సో సపోర్ట్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఒక ఏరియా, ఆ ఏరియాలో బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సో సపోర్ట్ అంటే ఏంటి, సపోర్ట్ is a area where buyers are active. Okay, and resistance is a area. Okay, resistance ఒక ఏరియా వేర్ సెల్లర్స్ ఆర్ యాక్టివ్. రెసిస్టెన్స్ అనే ఒక ఏరియాలో సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అండ్ సపోర్ట్ ఒక రీజన్ అన్నమాట వేర్ బయర్స్ ఆర్ యాక్టివ్. సో ఇట్లాంటి లైన్స్ డ్రా చేస్తున్నప్పుడు జనరల్గా ఏంటంటే మనము హయ్యర్ టైం ఫ్రేమ్సే ప్రిఫర్ చేయాలి. మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. లైక్ 5 మినిట్స్ ఉంటుంది, 10 మినిట్స్ ఉంటుంది, 15 మినిట్స్ ఉంటుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళైతే జనరల్గా స్మాలర్ టైం ఫ్రేమ్స్ ప్రిఫర్ చేస్తారు. అండ్ వేరే పొజిషనల్ ఇంకా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు లార్జర్ టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేస్తారు. టు బి మోర్ ప్రిసైజ్ మనం డైలీ అండ్ వీక్లీ చార్ట్స్ లోనే ఫస్ట్ ఒక వ్యూ అయితే డిసైడ్ చేసుకుంటాం. అంటే ఓవరాల్ గా మార్కెట్ ఏ జోన్ లో ట్రేడ్ అవుతుంది, ఒక సెల్లింగ్ జోన్ లో ఉందా, ఒక బయింగ్ జోన్ లో ఉందా, ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉందా, సో ఒక క్లియర్ పిక్చర్ అయితే మనం డైలీ ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి తెచ్చుకోవాలి. సో అందుకే ఆల్వేస్ స్టార్ట్ ఆన్ హయ్యర్ టైం ఫ్రేమ్. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా మేజర్ లెవెల్స్ అనేవి ప్లాట్ అవుతాయి. అండ్ దెన్ మేజర్ లెవెల్స్ ప్లాట్ అయిన తర్వాత మనం కావాలితే స్మాలర్ టైం ఫ్రేమ్కి వచ్చి మనమైతే వేరే సపోర్ట్స్ డ్రా చేసుకుని అవి షార్టర్ టైం ఫ్రేమ్ లైక్ ఇంట్రాడే కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇది మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత ఏంటంటే కనెక్టింగ్ మల్టిపుల్ రివర్సల్స్. ఓకే, సో ఎప్పుడైనా మనకి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఒక హై అనేది క్రియేట్ అయ్యి ఒక మళ్ళీ పడ్డం జరుగుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఒక స్వింగ్ హై అనేది ఏ స్టాక్ లో తీసుకున్నా, ఏ ఇండెక్స్ లో తీసుకున్నా ఒక స్వింగ్ హై కానీ స్వింగ్ లో కానీ కామన్ గా ఫామ్ అవుతూనే ఉంటాయి, రైట్? స్వింగ్ హై కానీ స్వింగ్ లో కానీ. సో అట్లాంటి అట్లీస్ట్ 2 స్వింగ్ హైస్ కావచ్చు, లేకపోతే 2 స్వింగ్ లోస్ కావచ్చు. సో అక్కడ మనం డ్రా చేయడానికి అయితే ట్రై చేయాలి కనెక్టింగ్. అట్లా ఒక లైన్ డ్రా చేస్తే అట్లీస్ట్ 2 స్వింగ్ హైస్ కానీ ఒక 2 స్వింగ్ లోస్ కానీ కనెక్ట్ అవుతేనే మనం అదొక ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అయితే అంటాం అనమాట. సో ఎందుకంటే అక్కడ ప్రైస్ రివర్సల్ ఉంది, ప్రైస్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ స్వింగ్ హై స్వింగ్ లో దగ్గర సో మనకు ఒక మంచి లెవెల్స్ అయితే అవి ప్లాట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, సో దీని తర్వాత మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకున్న థర్డ్ పాయింట్, డ్రా జోన్స్ నాట్ ఎగ్జాక్ట్ లైన్స్.
సో జోన్స్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాను, సప్లై జోన్స్ కావచ్చు, డిమాండ్ జోన్స్ కావచ్చు, అది నెక్స్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేస్తాను. బట్ ఆల్వేస్ ఎప్పుడు ఒక ఎగ్జాక్ట్ లైన్ గా కాకుండా మనం జోన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో ప్రాపర్ గా జోన్స్ డ్రా చేసుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా లైన్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయకుండా కొన్నిసార్లు ఆ లైన్ కి ముందే రియాక్షన్ అవ్వడం కానీ ఆ లైన్ తర్వాత రియాక్షన్ అవ్వడం కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి మనం సేఫ్ గా ఉంటూ మన ట్రేడ్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే జోన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకే. సో ఒక స్మాల్ బాక్స్ లా కావచ్చు. సో బాక్స్ లా డ్రా చేయాలి కూడా ట్రేడింగ్ వ్యూలో సర్టెన్ టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ యూస్ చేసి అయితే మనం జోన్స్ కూడా ప్లాట్ చేయొచ్చు. లైక్ సప్లై జోన్, డిమాండ్ జోన్ ఏదైతే అన్నానో అలాంటి జోన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు, ఎగ్జాక్ట్ లైన్స్ కాకుండా. ఓకే. సో ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ రూల్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే రెసిస్టెన్స్ అండ్ సప్లై మనైతే డిస్కస్ చేసుకుంటున్నామో దాని మధ్యన ప్రైస్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో వన్స్ ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఒక సపోర్ట్ కింద మారిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే పైన ఒకటి లెవెల్ వస్తుందో అది రెసిస్టెన్స్ కింద మారిపోతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ ఒక ప్రైస్ ఇట్లా ఒక రేంజ్ లో మూవ్ అవుతుంది. సో లెట్స్ ఏ బ్రేక్అవుట్ వచ్చింది, ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. సో రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వగానే ఇప్పుడు సపోర్ట్ అయిపోతుంది, ఎందుకంటే అది ప్రైస్ కింద ఉంది కాబట్టి సపోర్ట్ అయిపోతుంది. సిమిలర్ గా ఒక సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, ఆ బ్రేక్ అయిన సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద మారిపోతుంది. సో ఎవ్రీ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ క్యాన్ బి ఏ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో రెసిస్టెన్స్ బయటకు వెళ్తుందంటే ఇట్ విల్ బికమ్ ఏ న్యూ సపోర్ట్. ఓకే. సో ఇది ఫోర్త్ పాయింట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మార్క్ సైకలాజికల్ రౌండ్ లెవెల్స్ అన్నమాట. సో రౌండ్ లెవెల్స్ అంటే ఏంటి, లైక్ 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు. సో మన నిఫ్టీ కూడా మీరు వినే ఉన్నారు 25,500 అని, 25,000 ఇట్లా సైకలాజికల్ గా రౌండ్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆల్వేస్ మార్క్ దెమ్ ఆన్ దే చార్ట్స్. అంటే అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. దీన్ని మీరు ట్రేడ్ చేయాలి చేయకూడదు సెకండరీ, బట్ అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. అక్కడ కొన్నిసార్లు మనకి మంచి రివర్సల్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 5 రూల్స్ ఫాలో అయితే మనమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేయొచ్చు. అండ్ ఎప్పుడైనా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఆల్వేస్ మల్టిపుల్ టచెస్ ని చూస్తూ మాక్సిమం విక్స్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడే మనం లైన్ అయితే డ్రా చేయాలి. అంటే ఒక లైన్ డ్రా చేస్తున్నప్పుడు విక్స్ నుంచి పాస్ అవ్వాలి, కానీ అది స్ట్రెయిట్ గా బాడీస్ నుంచి పాస్ అవ్వకూడదు. అప్పుడు కొంచెం ఆ స్ట్రెంగ్త్ కావచ్చు, లేకపోతే ఎంట్రీ ఆర్ ఏదైతే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తామో అవి ప్రాపర్ గా అవ్వవన్నమాట. సో వాటి నుంచి మనం తప్పించుకోవాలి అనుకుంటే మనమైతే ఈ రూల్స్ అయితే ప్రాపర్ గా ఫాలో అవుతూ మల్టిపుల్ విక్స్ అయితే కనెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి. సో మనం ట్రేడింగ్ వ్యూలో కూడా వెళ్దాం. దానికన్నా ముందు ఒక్కసారి ట్రెండ్ లైన్స్ అండ్ ఆల్సో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ని కవర్ చేసుకుంటే కంబైన్డ్ గా వెళ్ళి ఒకేసారి చార్ట్స్ మీద అయితే వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. రైట్. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ట్రెండ్ లైన్స్ గురించి. రైట్. సో ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి? లైక్ ట్రెండ్ లైన్స్ అంటే మీకు జస్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తే, సో అప్పర్ ట్రెండ్ లైన్ ఉంటుంది, లోవర్ ట్రెండ్. ఇక్కడ మీకు డయాగ్రామ్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ అప్పర్ ట్రెండ్ లైన్ అంటే జనరల్ గా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఓకే. ఇలా ఎప్పుడైనా ఒక అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది ఒక స్టాక్ కి, జనరల్ గా హయ్యర్ హైస్ కానీ హయ్యర్ లోస్ కానీ చేసుకుంటా స్టాక్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది. ఇలా వెళ్తూ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తూ ఇలా వెళ్తుంది. అంటే ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ ఒక స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, మళ్ళీ ఇంకొక హై క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఒక స్మాల్ పుల్ బ్యాక్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, మళ్ళీ ఇట్లా వెళ్తుంది. సో దిస్ ఇస్ ఎ హెల్తీ మూవ్. ఏదైనా స్టాక్ ఇలా వెళ్తుందంటే జనరల్గా ఇలా వెళ్తే ఆ స్టాక్ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవుతుంది అనమాట. అదే డౌన్ ట్రెండ్ లో వస్తుందంటే లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ప్రాపర్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇలాంటి ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక లోవర్ లో క్రియేట్ అయిన తర్వాత లోవర్ హై ఎప్పుడు చేస్తుంది అక్కడ షార్టింగ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఈ లెవెల్స్ లో షార్ట్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. సో అలా మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఇలాగా ఐ మీన్ ఏదైనా స్టాక్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్కి వెళ్తుందంటే ఇట్లాంటి ట్రెండ్ అయితే ఫాలో ఉంటుంది. సో దాంతో పాటు ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ అయితే ఉందో ట్రెండ్ లైన్స్. సో ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలంటే ఒక ట్రెండ్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నప్పుడు ఆ ట్రెండ్ లైన్స్ త్రూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ అప్ సైడ్కి వెళ్తుంది, సో మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ఇట్లా స్ట్రైట్ ప్యారలల్ లైన్స్ కావచ్చు, ఇట్ క్యాన్ బి ఇన్ ఎనీ వే. రైట్. ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేస్తావు. ఆ ట్రెండ్ ఎందుకు ఐడెంటిఫై చేస్తావు, అక్కడి నుంచి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆ ట్రెండ్ రివర్స్ అవుతుందా. మనం ఎట్లయితే బులిష్ రివర్సల్ ప్యాటర్న్స్ కావచ్చు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ ఎట్లయితే నేర్చుకున్నాం రివర్సల్ ప్యాటర్న్స్, ఎందుకు నేర్చుకున్నాం, ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ట్రెండ్ రివర్స్ అవుతుందా ఆ ఐడియా తెచ్చుకోవడానికి.
రైట్. సో అక్కడ మీకు క్లియర్ గా ప్రతి చోట ట్రెండ్ లైన్స్ విజిబుల్ గా ఉంటుంది. సో ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా ట్రెండ్ చేంజ్ అవుతుందా, సో అవి తెలుసుకోవాలంటే మనం ప్రాపర్ గా ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేయడం రావాలన్నమాట. సో ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేస్తారు? ఫస్ట్ థింగ్, మినిమం 2 టచ్ పాయింట్స్ ఉండాలి. టచ్ పాయింట్స్ అంటే ఏంటి? ఏదైతే క్యాండిల్స్ మనం డ్రా చేస్తున్నామో ఆ హైస్ కానీ ఆ విక్స్ కానీ అట్లీస్ట్ మల్టిపుల్ కాకుండా మినిమం 2 టచ్ పాయింట్స్ అయితే ఉండాలి. మల్టిపుల్ ఉంటే వెల్ అండ్ గుడ్. దాంతోపాటు మినిమం క్రైటీరియా ఏంటంటే 2 టచ్ పాయింట్స్. సో వ్యాలిడ్ ట్రెండ్ లైన్ నీడ్స్ అట్లీస్ట్ 2 టచెస్, 3 ఆర్ మోర్ లైక్లీ మేక్ ఇట్ స్ట్రాంగ్. అంటే ఎన్నున్నా పర్లేదు, అట్లీస్ట్ మినిమం 2 టచెస్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ట్రెండ్ లైన్ అని చెప్పొచ్చు అనమాట. రైట్. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే అవాయిడ్ ఓవర్లే స్టీప్ లైన్స్. అంటే మరీ స్టీప్ గా ఇలా ఇలా డ్రా చేయకూడదు. అంటే మరీ స్ట్రైట్ గా కావచ్చు, లేకపోతే మరీ 45 డిగ్రీస్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అది సస్టైనబుల్ అనమాట. అట్లాంటి మనం ట్రెండ్ లైన్స్ కింద కన్సిడర్ చేయలేము. రైట్. సో యాంగిల్ ఎలా ఉంటుందంటే మినిమం ఒక 40 డిగ్రీస్, 45 డిగ్రీస్ యాంగిల్లో ఉందనుకుంటే, 45 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ ఒక లైన్ డ్రా చేశారనుకోండి, ఐ మీన్ హారిజాంటల్ గా, అది 45 డిగ్రీస్ కన్నా ఈక్వల్ గా ఉంటూ, ఐ మీన్ తక్కువ పర్లేదు లైట్ గా, బట్ దానికన్నా గ్రేటర్ గా ఉంటే అది నాట్ సస్టైనబుల్ అనమాట. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత యూస్ క్యాండిల్ విక్స్ ఆర్ బాడీస్. అదే చెప్పాను కదా, క్యాండిల్ విక్స్ ఆర్ బాడీస్ అనేవి యూస్ చేయాలి. మోస్ట్ ప్రిఫరబుల్లీ విక్స్ అయితే యూస్ చేస్తాం. ఓకే. డ్రా అలాంగ్ క్యాండిల్ బాడీస్, అగ్రెసివ్ డ్రా లాంగ్ విక్స్, స్టే కన్సిస్టెంట్ ఇన్ యువర్ అప్రోచ్. మరి విక్స్ బాడీ నుంచి పాస్ అవ్వకుండా విక్స్ నుంచి కొంచెం పాస్ అవుతున్నప్పుడు ఆ లైన్స్ ఏదైతే డ్రా చేస్తామో అప్పుడు మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ అవుతాయి అనమాట. సో బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు ట్రెండ్ చేంజ్ సిగ్నల్ అనమాట. ఎందుకు డ్రా చేస్తున్నాం ట్రెండ్ లైన్స్? టు ఐడెంటిఫై ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే ట్రెండ్ చేంజ్ అవుతుందా. సో వన్స్ ఆ ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నామో ఏదైనా ఒక సైడ్ బ్రేక్ అవుతుందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ ట్రెండ్ అనేది చేంజ్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది 4 రూల్స్ టు డ్రా ట్రెండ్ లైన్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లో కూడా సర్టెన్ రూల్స్ ఉన్నాయి, ట్రెండ్ లైన్స్ లో కూడా సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఏది ఎప్పుడు యూజ్ చేయాలన్నది కూడా చార్ట్ బట్టి డిసైడ్ అవుతాం అనమాట. కొన్ని చార్ట్స్ ప్రాపర్ గా ట్రెండింగ్ లో ఉంటూ ఏదైనా ఒక చిన్న రివర్సల్స్ వస్తున్నాయంటే అక్కడ మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఎక్కడైతే ఫుల్ గా కన్సాలిడేషన్ తో పాటు స్లైట్ గా ట్రెండ్ ఉందో అక్కడ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చు. రెండు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా చార్ట్స్ ని సింపుల్ గా పెడుతూ ప్రైస్ ని ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ దీని తర్వాత మనం నేర్చుకునేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అన్నమాట. ఒక్కసారి సప్లై డిమాండ్ జోన్స్ కూడా ఎలా ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడేద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్ గా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సప్లై అండ్ డిమాండ్ జోన్స్. సో వేర్ ఇన్స్టిట్యూషనల్ మనీ ఎంటర్స్ అండ్ ఎగ్జిట్స్ ద మార్కెట్. ఇన్స్టిట్యూషనల్ మనీ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కావచ్చు. లైక్ మీకు తెలుసు డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి. లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. సో ఇట్లాంటి పెద్ద పెద్ద ఏఎంసీస్, ఎఫ్ఐఎస్ అంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, బయట నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో. దాంతోపాటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్. సో అలా వాళ్ళు ఎంటర్ అవుతున్నారంటే, ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయినప్పుడు కొంచెం బల్క్ అమౌంట్లో అయితే ఎంటర్ అవుతారు, హెవీ క్వాంటిటీస్లో అయితే వాళ్ళు ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేస్తారు. సో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు మనం ఎంటర్ అయితే జనరల్గా మనకి ప్రాఫిట్స్ అయితే చేసుకోవచ్చు. బికాస్ మనం ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్ వైజ్లో. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది కొంచెం డైరెక్షన్ అయితే మార్కెట్లో ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. సో దాని భాగంగానే మనం సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అయితే డ్రా చేస్తాం. సో దాట్ ఆ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఒక ప్రాపర్ ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో దీంట్లో డిమాండ్ జోన్ ఏంటంటే వేర్ బిగ్ బయర్స్ ఆర్ ప్లేస్డ్. సో డిమాండ్ జోన్ అంటే ఏంటి? ఒక ప్రైస్ పడుతున్నప్పుడు ఒక పర్టికులర్ జోన్ అనేది మన ఫామ్ అవుతుంది. ఆ జోన్ లో ఎంటర్ అవ్వగానే బయింగ్ వచ్చి ఎప్పుడైతే మళ్ళీ ఆ రివర్సల్ అనేది జనరేట్ అవుతుందో ఆ జోన్ ఏదైతే బయర్స్ ఎంటర్ అయ్యారో దాన్నే డిమాండ్ జోన్ అని అంటారు. సో దీనికి జస్ట్ ఆపోజిట్ ఏంటంటే ప్రైస్ పెరుగుతూ ఒక పాయింట్కి వచ్చేసరికి ఎక్కడైతే స్టార్ట్ అయిందో పడడం, అండ్ మళ్ళీ అదే లెవెల్కి ఎప్పుడైనా అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఒక జోన్ అనేది మనకు ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది. ఆ జోన్ ఏదైతే ఉందో దాన్నే సప్లై జోన్ అంటారు అనమాట. సప్లై జోన్ డ్రా చేయడం కూడా సర్టెన్ రూల్స్ ఉంటాయి. సో అవి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెన్షన్ చేయడం జరిగింది, ప్రైస్ ఏరియా వేర్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్డ్ మ్యాసివ్ బై ఆర్డర్స్. ఎక్కడైతే బై ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతున్నాయో దాన్ని డిమాండ్ జోన్ అనేది అంటారు అనమాట. సో హౌ టు ఫైండ్ అవుట్? ఫైండ్ షార్ప్ అప్ మూవ్, గో బ్యాక్ టు ద బేస్ కన్సాలిడేషన్ బిఫోర్ ద మూవ్, ద ఏరియా ఇస్ అ డిమాండ్ జోన్. ఎక్కడైతే షార్ప్, ఎప్పుడైతే మనకి సడన్ గా ఒక షార్ప్ సడన్ అప్ మూవ్ వస్తుందో
రైట్. సో అక్కడి నుంచి ఫిక్స్ కానివ్వచ్చు, ఒక బాడీ కానివ్వచ్చు, ఎక్కడైనా అక్కడ చిన్న సార్ట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కనిపించగానే ఆ పర్టికులర్ ఏరియాలో మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసి దాన్ని డిమాండ్ జోన్ అంటాం, లేకపోతే సప్లై జోన్ అంటాం అనమాట. ఓకే, అర్థమవుతుంది. డిమాండ్ జోన్ ఎప్పుడైనా లోవర్ సైడ్ లో డ్రా చేస్తాం, సప్లై అనేది హయ్యర్ సైడ్ లో డ్రా చేస్తాం అనమాట. సో ఎప్పుడైనా ఆ జోన్ లో ఎంటర్ అయినప్పుడే మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. రైట్. సో సప్లై జోన్ ఎలా ఉంటుంది, ఇట్లా ప్రైస్ పడింది, ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ డౌన్ఫాల్ వచ్చింది. రైట్. డౌన్ఫాల్ వచ్చిన తర్వాత అండ్ మళ్ళీ ఆ జోన్ లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒక సప్లై జోన్ మార్క్ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ మనం షార్ట్ చేసే ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అన్నమాట. సో సప్లై అంటే ఇండైరెక్ట్ గా రెసిస్టెన్స్ అన్నట్టు, డిమాండ్ జోన్ అంటే సపోర్ట్ అన్నట్టు. సో ఇట్లా ఒక అప్ మూవ్ వచ్చి అండ్ మళ్ళీ అక్కడే అదే జోన్ లోకి వచ్చినప్పుడు డిమాండ్ జోన్ తీసుకుంటాం. అండ్ పైకి వెళ్తూ కొంచెం డౌన్కి వచ్చి మళ్ళీ అదే టెస్ట్ చేస్తుందంటే ఒక రెసిస్టెన్స్ కావచ్చు, ఒక సప్లై జోన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ట్రేడ్ యాక్షన్ ఏంటి డిమాండ్ జోన్ లో? బై వెన్ ద ప్రైస్ ఇస్ ఇన్ ద జోన్. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? స్టాప్ లాస్ బిలో ద జోన్. ఏదైతే బాక్స్ డ్రా చేస్తున్నామో ఆ బాక్స్ బిలో అయితే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఈ బాక్స్ లోవర్ ఏదైతే ఉందో. రైట్. అండ్ ఎంట్రీ ఎప్పుడు చేస్తాం? బాక్స్ బ్రేక్అవుట్ అవ్వదని ఎంట్రీ అయితే చేస్తాం. సేమ్ హియర్ విత్ సప్లై జోన్, సెల్ వెన్ ద ప్రైస్ రిటర్న్స్ టు దిస్ జోన్ అండ్ స్టాప్ లాస్ అబౌవ్ ద జోన్. ఓకే. స్టాప్ లాస్ అబౌవ్ ద జోన్ అంటే మార్కెట్ పెరుగుతున్నట్టు. సో ఇదన్నమాట. సో సప్లై అండ్ డిమాండ్ జోన్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, అండ్ ఈ సప్లై అండ్ డిమాండ్స్ ఏదైనా ఈ త్రీ కాన్సెప్ట్స్ ఏదైతే నేర్చుకున్నామో కంప్లీట్ గా ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ అనాలిసిస్ లో. రైట్. సో మనం ఏం చేద్దామంటే వీటి గురించి ఇంకా కొంచెం ఎలాబొరేట్ గా అయితే మనం చార్ట్స్ లోకి వెళ్ళైతే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఎలా డ్రా చేయాలో కూడా మనకి కొన్ని రూల్స్ అయితే చెప్పాను కదా, 4 రూల్స్ ఉంటాయని. ఆ రూల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసి స్పాట్ ద స్ట్రాంగ్ మూవ్, ఇంపల్స్ మూవ్. ఇంపల్స్ అంటే ఏదైతే స్ట్రాంగ్ మూవ్ వస్తుందో దాన్ని ఇంపల్స్ మూవ్ అంటారు. సో ఫస్ట్ క్యాండిల్ ఆర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ మూవింగ్ ఇన్ వన్ డైరెక్షన్, సో దిస్ వాస్ కాజ్డ్ బై ఇన్స్టిట్యూషన్ ఆర్డర్. ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ మూవ్, పెద్ద క్యాండిల్ తో గ్రీన్ క్యాండిల్ వచ్చి, సో ఆబ్వియస్లీ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అంటారు. సో ఫస్ట్ ఆ పర్టికులర్ క్యాండిల్ అయితే ఆ, మనం స్పాట్ చేయాలి. సో డ్రా ఎ బాక్స్ అరౌండ్ ద బేస్. సో బేస్ దగ్గర అయితే మనం ఒక బాక్స్ అయితే డ్రా చేయాలి. ఆ బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆ జోన్ దగ్గర ఎప్పుడెప్పుడైతే మనకి ఏమైనా ప్రైస్ అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనమైతే ట్రేడ్ ప్లాన్ అయితే తీసుకుంటాం అనమాట. హై ఆఫ్ ద బేస్ టు లో ఆఫ్ ద బేస్. సో హై నుంచి లో దాకా మనమైతే బాక్స్ అయితే డ్రా చేయడం జరుగుతుంది. రైట్. సో దిస్ బాక్స్ ఈజ్ యువర్ సప్లై అండ్ డిమాండ్ జోన్. సో బాక్స్ ని డ్రా చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్ డ్రా చేసిన తర్వాత అది రెసిస్టర్ సప్లై దగ్గర కావచ్చు, డిమాండ్ దగ్గర కావచ్చు, ప్రైస్ వచ్చినప్పుడు దాని అకార్డింగ్ గా మనమైతే రియాక్ట్ అవ్వాలి. రైట్. నెక్స్ట్ find the origin, right? Find the base and identify. Look from the start. The second point is third point. So look left from start the impulse. The last small consolidation of candle cluster is equal to zone. అంటే ఏంటి? ఇదే చెప్పాను కదా, క్యాండిల్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనమైతే జోన్ డ్రా చేయడం. ఇదే నేను ముందు చెప్పాను. రైట్. సో ఈ 3 పాయింట్స్ ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే వెయిట్ ఫర్ ద ప్రైస్ టు రిటర్న్. అంటే జస్ట్ సప్లై దగ్గరికి వచ్చిన, డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చిన ఇమీడియట్ గా యాక్షన్ కాకుండా ఒక పుల్ బ్యాక్, అంటే లెట్స్ సే ఇది ఒక సప్లై జోన్. సో ప్రైస్ ఇలా వెళ్ళిన తర్వాత, ఇక్కడ అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి అప్రోచ్ అవుతుందో ఈ పాయింట్ లో అయితే మనం సెల్ చేయడం, షార్ట్ చేయడం చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు బయింగ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, సో ఇది ఒక సప్లైస్, ఇది ఒక డిమాండ్ జోన్ అనుకోండి. సో ఇలా ప్రైస్ కిందకి వచ్చిన తర్వాత ఓకే, మళ్ళీ ఇదే జోన్ దగ్గరకు వచ్చిన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో దాన్ని రీటెస్ట్ అంటారు. రైట్. సో అదే ఇక్కడ మెన్షన్ చేసిన వెయిట్ పేషెంట్లీ ఫర్ ద ప్రైస్ టు పుల్ బ్యాక్ ఇన్ ద జోన్, దెన్ కన్ఫర్మ్ ఎంట్రీ విత్ ఏ రిజెక్షన్ క్యాండిల్. అంటే ప్రాపర్ గా ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నామో అక్కడి నుంచి రిజెక్ట్ అవుతూ ఒక హ్యామర్ క్యాండిల్ కావచ్చు, లేకపోతే ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కావచ్చు, ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కావచ్చు. సో డిఫరెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే మనం డిస్కస్ చేసాం కదా. సో అటువంటి ఏ క్యాండిల్ అయినా అక్కడ ఫామ్ అవుతుంది రిజెక్షన్ క్యాండిల్ అనుకుంటే మనం అక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో ఇది బేసిక్ రూల్స్ హౌ టు డ్రా ఇదన్నమాట. సో దాని తర్వాత మార్కెట్ ట్రెండ్స్ గురించి కూడా ఒకటి చెప్తా అన్నాం కదా, ఆల్రెడీ మీకు ఇనీషియల్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది? అప్ ట్రెండ్ అనేది ఎప్పుడైనా అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది? హయ్యర్ హై, హయ్యర్ లో.
హయ్యర్ అదేగా చెప్పింది. సో ఒక మార్కెట్ ఆర్ స్టాక్ అప్ మూవ్ లో ఉందంటే ఒక హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ఫామ్ చేసుకుంటూనే వెళ్తుంది అనమాట. ఇది ఒక హయ్యర్ హై, ఇది ఒక హయ్యర్ లో, మళ్ళీ ఒక హయ్యర్ హై, మళ్ళీ ఒక హయ్యర్. సో ఇటువంటి ప్యాటర్న్ ఎప్పుడైతే ఏదైనా స్టాక్ లో కనిపిస్తుందంటే ఒక స్టడీ గ్రోయింగ్ ప్యాటర్న్ అనమాట. ఆ స్టాక్ కావచ్చు, ఆ పర్టికులర్ ఇండెక్స్ కావచ్చు, సో స్టడీగా గ్రో అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అప్ ట్రెండ్ లో ఇట్లా ఐడెంటిఫై చేయగలిగితే మనం ఎప్పుడైనా ఈ డౌన్ సైడ్ లోకి వచ్చినప్పుడు ఒక బై ఇనిషియేట్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ సెల్ చేసుకుని మళ్ళీ ఇక్కడ బై చేసుకుని ఒక మంచి షార్ట్ టర్మ్ లో గెయిన్స్ కూడా చాలా మంది అయితే చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ మార్కెట్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది, లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ మనం చెప్పుకున్నట్టే. సో పడుతున్నప్పుడు ఒక స్వింగ్ లో చేస్తుంది, మళ్ళీ హై చేస్తుంది, మళ్ళీ హై అండ్ లో. సో ఇలా అనేది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది అనమాట మార్కెట్ ట్రెండ్ లో. సో ఈచ్ స్వింగ్ హై ఇస్ లోవర్ దాన్ ద ప్రీవియస్. ఏదైతే స్వింగ్ హై ఇక్కడ ఫామ్ అవుతుందో అది లోవర్ దాన్ ద ప్రీవియస్ అనమాట. సో అలా కంటిన్యూగా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఏమంటామంటే డౌన్ ట్రెండ్ లో ఉందంటాం. అండ్ ఆల్వేస్ సెల్ ఆన్ ర్యాలీస్ టు రెసిస్టెన్స్ ఆర్ సప్లై జోన్స్ అనమాట. బట్ ఇస్ అప్ ట్రెండ్ ఏంటి, బై ఆన్ పుల్ బ్యాక్స్. ఎక్కడైతే పుల్ బ్యాక్, ఇక్కడ పుల్ బ్యాక్ వస్తుంది అక్కడ బై చేయడం, ఇక్కడైతే ర్యాలీ అయినప్పుడల్లా సెల్ చేయడం. ఓకే. సో బేసిక్ డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. చార్ట్స్ లోకి వెళ్ళాక ఇంకా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత సైడ్ వేస్ అంటే ఏంటి, ప్రైస్ ఆసిలేట్ బిట్వీన్ టూ క్లియర్ హారిజాంటల్. అంటే ప్రైస్ ఎప్పుడు ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఒక హయ్యర్, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్య. దాన్నే కన్సాలిడేషన్ ఫేస్ అంటే ప్రాపర్ ట్రెండ్ ఉండదు, జస్ట్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. బట్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ లో 70% ఆఫ్ ద టైం మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ 30% ఆఫ్ ద టైం ఒక ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూగా పెరగడం కానీ తగ్గడం కానీ చాలా తక్కువ. మీరు ఇండియన్ మార్కెట్స్ చూసుకున్నట్టుగా ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుని చాలా తక్కువగానే మూవ్ అవుతుంది మార్కెట్. కొన్ని కొన్ని న్యూస్ డ్రివెన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే మనకి మేజర్ గా మార్కెట్ పడడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. అవి లేకపోయినప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక సైడ్ వేస్ లోనే కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది అనమాట. 70% ఆఫ్ ద టైం మార్కెట్ కన్సాలిడేట్. అందుకే మనం ఎక్కువ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తూ ఐడెంటిఫై చేస్తూ ఉంటాం, రైట్. సో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఫైనాన్షియల్ అంటే ట్రెండ్ లైన్స్ తో కూడా చేస్తాం, సపోర్ట్ చేస్తుంది కూడా అవుతుంది. బట్ మేజర్ గా ఏంటంటే కన్సాలిడేషన్ ఫేస్ ఉన్నప్పుడు మనం ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ తోనే మనం చాలా అజంప్షన్స్ అయితే తీసుకురావచ్చు. ఓకే. సో మార్కెట్ ట్రెండ్స్ అనేవి ఈ అన్నమాట. సో ఇక్కడ దగ్గర క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో హౌ టు ఐడెంటిఫై మార్కెట్ ట్రెండ్స్. సో మార్కెట్ ట్రెండ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి కూడా మనకి 4 రూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వింగ్ హై అండ్ లో అనాలిసిస్. ఏదైతే చెప్పానో స్వింగ్ హై అండ్ స్వింగ్ లో ఉంటుందని, సో వీటి గురించి ఒక్కసారి చూద్దాం. సో ఎవ్రీ పీక్ ఏదైతే ఫామ్ అవుతుందో, ఒక హై వెళ్ళిన తర్వాత ఎవ్రీ పీక్ ఏదైతే ఉందో అండ్ డ్రా, సో హయ్యర్ లో వస్తుంది, అది అప్ ట్రెండ్. ఫాలింగ్ అయినప్పుడు లోవర్ హై లోవర్ వస్తుంది. సో అది మార్క్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మార్క్ చేసుకున్న ప్రతిసారి ఏమవుతుంది, ఇప్పుడు ఒక హై క్రియేట్ అయింది కదా, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వస్తుంది. సో ఏ లెవెల్స్ అయితే మనం ప్లాట్ చేసుకుంటున్నామో ఆ స్వింగ్ హై కానీ స్వింగ్ లోస్ కానీ, సో అవి మనకి ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతాయి అనమాట. సో ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కావచ్చు అండ్ మూవింగ్ యావరేజ్ డైరెక్షన్ కావచ్చు. ఈ మూవింగ్ యావరేజెస్ గురించి ఇంకా మనం ఇండికేటర్స్ లో వెళ్ళలేదు. సో మూవింగ్ యావరేజ్ అనేది ఒక ఇండికేటర్ అనమాట, ఒక లైన్ ఉంటుంది. సో డైనమిక్ గా ఆ ప్రైస్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ లైన్ అనేది ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సో దాంతో పాటు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. అది మూవింగ్ యావరేజెస్కి వెళ్ళినప్పుడు అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మూవింగ్ యావరేజెస్ కూడా వన్ ఆఫ్ ద టూల్ టు యూస్ టు ఐడెంటిఫై ద మార్కెట్ ట్రెండ్. ఓకే. అండ్ తర్వాత మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్. మల్టీ టైమ్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఒక ట్రెండ్ డైలీ కానీ వీక్లీలో ఫస్ట్ మనం మెయిన్ ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేస్తాం. సో దాని తర్వాత మనం ఎప్పుడైతే స్మాలర్ టైం ఫ్రేమ్కి వస్తామో, లైక్ 1 అవర్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు. ఎందుకు వస్తాం, ఎందుకంటే లార్జర్ టైం ఫ్రేమ్ ఒక లార్జర్ వ్యూ చెప్తుంది, అంటే ఓవరాల్ ట్రెండ్ ఏంటని. అండ్ వన్స్ మనం స్మాలర్ టైం ఫ్రేమ్కి వస్తే స్మాలర్ టైం ఫ్రేమ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక ఐడియా వస్తుంది, రైట్. సో ఎన్ని టైం ఫ్రేమ్స్ లో మనకి ప్రాపర్ గా బై సైడ్ కావచ్చు, సెల్ సైడ్ కావచ్చు, ఏదైనా క్లారిటీ వస్తుందంటే అప్పుడే మనం ట్రేడింగ్ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో లాస్ట్లీ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, సప్లై డిమాండ్ జోన్స్ కావచ్చు, మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు, అండ్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేస్తాం మనం బేసిక్ గా, ఎప్పుడైనా డైలీ టైం ఫ్రేమ్ స్టార్ట్ చేసి దాని తర్వాత 4 అవర్స్ 1 అవర్ ఈ ఫ్లో అయితే ఫాలో అవ్వాలి. డైలీ టైం ఫ్రేమ్ అనేది మెయిన్ గా యూజ్ చేసి మనం మేజర్ లైన్స్ అయితే డ్రా చేస్తాం. దాని తర్వాత స్మాలర్ టైం ఫ్రేమ్స్ వచ్చినప్పుడు మన స్మాలర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి పొజిషనల్ కావచ్చు, ఇంట్రాడేకి అయితే యూస్ఫుల్ అవుతాయి. సో దీన్ని టాప్ డౌన్ అనాలిసిస్ అన్నమాట. టాప్ డౌన్ అనాలిసిస్ చేస్తే ఎప్పుడైనా మనం ప్రాపర్ రైట్ సైడ్ లో ఉంటాం. అండ్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లైన్స్ డ్రా చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. దాంతో పాటు రూల్స్ కూడా ఫాలో అవుతూ చేయాలి. కాబట్టి
ఆ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో క్విక్గా అయితే ఒక్కసారి మనము ట్రేడింగ్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో ట్రేడింగ్ వెబ్సైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ట్రేడింగ్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో దీంట్లో అయితే మనం ఒక్కసారి లెవెల్స్ డ్రా చేయడానికి ట్రై అయితే చేద్దాం. సో లెవెల్స్ డ్రా చేయాలంటే ఫస్ట్లీ ట్రేడింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి టువర్డ్స్ లెఫ్ట్, ఓకే, లెఫ్ట్లో మనకి టూల్ సెక్షన్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ట్రెండ్ లైన్ కావచ్చు, హారిజాంటల్ లైన్ కావచ్చు, వీటిని స్టార్ మార్క్ చేస్తున్నారంటే మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ, రైట్. సో అవి మీరు డైరెక్ట్గా యూజ్ చేసి అయితే మనం ఏదైతే నేర్చుకున్నామో అవైతే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నాం, మీకు చెప్పాను కదా, విక్స్ చూసుకోవడం కానీ మల్టిపుల్ టచెస్ చూసుకోవడం కానీ అక్కడి నుంచి అయితే ఎక్కడైతే ఒక హై ఫామ్ అయిన తర్వాత, రైట్, హై ఫామ్ అయిన తర్వాత ఒక రివర్సల్స్ అవుతుంది కానీ ఎక్కడైతే కనిపిస్తుంది అక్కడ లైన్స్ డ్రా నుంచి ఏమి చెప్పాను కదా. సో అక్కడ ఆల్రెడీ నేను డ్రా చేశాను, ఇక్కడ చూడొచ్చు ఒక లైన్, ఇది ఒక లైన్. దాని తర్వాత ఇంకా మీరు కావాలంటే ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఈ లెవెల్కి వెళ్ళాక మనకి ఫాలో అవడం జరిగింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాక కూడా ఫాలో అవడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాకే నేను ఒక షార్ట్ ప్లాన్ చేస్తాను. సో అలా మనకు ఒక డౌన్ సైడ్ మొమెంటం అయితే వచ్చింది. సో దీన్ని ఏమంటారు, మీకు ఆల్రెడీ మనం చార్ట్ ప్యాటర్న్స్ లో డిస్కస్ చేస్తుంటే దీన్ని ట్రిపుల్ టాప్ అంటారు, రైట్. ట్రిపుల్ టాప్, ఎం ప్యాటర్న్ కానీ ట్రిపుల్ టాప్ కానీ చార్ట్ ప్యాటర్న్స్ వీడియో ఆల్రెడీ చేశాం కదా. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ట్రిపుల్ టాప్ అంటే ఏంటి, 3 టైమ్స్ ఒక లెవెల్ టచ్ అయిన తర్వాత ఒక్కసారి లెవెల్ బ్రేక్ అవుతుందంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తామని చెప్పాం కదా. అండ్ దాంతో పాటు ట్రిపుల్ టాప్ కన్నా ముందు డబుల్ టాప్ కదా ఎం ప్యాటర్న్. సో ఎం ప్యాటర్న్ టార్గెట్ ఏంటి బేసిక్గా, ఎం ప్యాటర్న్ ఈ హై ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడ దాకా టార్గెట్ అని చెప్పాను కదా. సో అది ఒకసారి ప్రొజెక్ట్ చేసి చూద్దామా, టార్గెట్ హిట్ అయిందా, ఎగ్జాక్ట్ గా టార్గెట్ హిట్ అయింది చూసుకుంటే, రైట్. సో అదే మనకు ట్రిపుల్ బాటమ్ కనుక తీసుకుంటే ట్రిపుల్ బాటమ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రిపుల్ బాటమ్ ఇంకా టార్గెట్ మనకి ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. బట్ ఆల్రెడీ డబుల్ బాటమ్ టార్గెట్ ఇచ్చింది కాబట్టి ట్రిపుల్ బాటమ్ ఇవ్వాలని రూల్, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూషన్ లేదు. ఇక్కడ ఏంటంటే ఒక గ్యాప్ డౌన్ వచ్చింది, తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అయింది. సో ఇక్కడ ప్రాపర్ గా ఈ గ్యాప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఎం ప్యాటర్న్ నే కన్సిడర్ చేస్తాం, ట్రిపుల్ టాప్ అయితే కన్సిడర్ చేయమన్నమాట. సో ఇవన్నీ మనకి చార్ట్ ప్యాటర్న్స్ అయితే కవర్ అవడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక జోన్ కూడా డ్రా చేశాను, ఆ జోన్ ఎలా డ్రా చేయాలి కూడా ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ అయితే నేను ఎన్ని డ్రాయింగ్స్ క్లియర్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చార్ట్ అయితే కంప్లీట్ గా క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం జోన్ డ్రా చేయాలంటే మనకు సెపరేట్ గా ప్రైస్ రేంజ్ అని ఒక టూల్ అయితే ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళాక మనకి ఇక్కడ కింద దగ్గర ప్రైస్ రేంజ్ అని ఒక మెజర్ అని ఒక టూల్ ఉంటుంది, అది క్లిక్ చేసుకుంటే స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సో ప్రైస్ రేంజ్ ఎలా డ్రా చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రైస్ని ఎలా డ్రా చేస్తాం, ఒక ప్రాపర్ లెవెల్ చూసుకుని, ఒక హై లెవెల్ చూసుకుని ఎక్కడి నుంచి అయితే మనకి ప్రాపర్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అది మార్క్ చేసుకుంటాం అనమాట, లైక్ దిస్. సో మీరు సింగిల్గా కూడా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పెద్ద జోన్గా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఇలా డ్రా చేస్తున్నా, ఎందుకు ఇలా డ్రా చేశాను అంటే మీరు చూసుకుంటే ఇక్కడ ప్రైస్ ఎలా మూవ్ అయింది ఫస్ట్లీ. సో ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళింది, ఒక రెసిస్టెన్స్ వచ్చింది, కొంచెం కిందకి పెడదాం, ట్రై చేద్దాం దీన్ని, మీకు ఇంకా ప్రాపర్గా అర్థమవుతుంది. సో ఇలా అనేది నేను డ్రా చేస్తాను, ఓకే, ఇలా, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇక్కడ ప్రైస్ ఎప్పుడు, ఇక్కడ ప్రైస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది, ఒక సప్లై చెప్పాను కదా, ఇమీడియట్ గా రాగానే ఇక్కడ సెల్ చేయం. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ టచ్ అవుతుందో ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత, ఒక రివర్సల్ అయిన తర్వాత అప్పుడు చూడండి మంచి ఫాల్ వచ్చింది, మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళినా ఒక సస్టైన్ అయింది, పైకి వెళ్ళింది. బట్ మళ్ళీ ఇది బ్రేక్ అవ్వగానే మళ్ళీ కిందకి వచ్చి ఇదే జోన్ లో ట్రావెల్ అవుతూ మళ్ళీ ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అయిందో మళ్ళీ కిందకి పడింది, మళ్ళీ ఒక గ్యాప్ అయింది, మళ్ళీ ఆ హైని టెస్ట్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్కి వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ మార్కెట్ పడడం జరిగింది. సో ఇలా ఒక సప్లై డిమాండ్ జోన్ ఎలా వర్క్ చేస్తుందో మీకు క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో పాటు కింద కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు, ఒక జోన్ లాగా, ఇది ఇలా, ఓకే. సో ఇక్కడ మనకి చూసాం కదా, ప్రతిసారి ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అప్ సైడ్ రైల్ ఇక్కడ హ్యామర్ ప్యాటర్న్ కూడా వచ్చింది, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ ఇక్కడ బయింగ్ ఇనిషియల్ కనిపించింది. సో ఇదంతా న్యూస్ బేస్డ్ ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా రాకపోవచ్చు, బట్ కొంచెం టైం తీసుకుని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు డిఫరెంట్ సినారియోస్ అయితే కనిపిస్తాయి, ఓకే. సో ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలో కూడా ఒకసారి చూద్దాం. సో ఈ మళ్ళీ డ్రాయింగ్స్ నేను క్లియర్ చేస్తున్నాను.
సో ట్రెండ్ లైన్స్ యాజ్ చెప్పాను కదా, ఒక మంచి ట్రెండ్ తీసుకోండి అండ్ అట్లీస్ట్ టూ టచెస్ ఉండేటట్టు చూసుకోమని చెప్పాను కదా. సో ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ డ్రా చేద్దాం ట్రెండ్ లైన్ అయితే. సో ఇలా టూ టచెస్ ఉన్నట్టు చూసుకోవాలి. నేను ఎందుకు ఇక్కడ డ్రా చేస్తున్నా అంటే ఒక మంచి ట్రెండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. మినిమం టూ టచెస్ వచ్చేట్టు చూసుకోవాలి. మరీ స్టీప్ గా కూడా ఉండకూడదు. ఇది కొంచెం స్టీప్ గా ఉన్నా కూడా జస్ట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇట్లా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, ఇది మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ అయింది, మళ్ళీ ఏదైతే ఇదే లెవెల్ బ్రేక్ అవ్వగానే మనకి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇంకొంచెం ప్రాపర్ గా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లెట్స్ సే దిస్ వన్. ఓకే. ఎస్. సో ఇక్కడ ఏంటంటే ఒక లైన్ డ్రా చేస్తాను ఇట్లా, అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. ప్రతిసారి ఫోర్సబుల్ గా డ్రా చేయాల్సిన రూల్ లేదు. మనకి ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో అక్కడే డ్రా చేసుకోవచ్చు. సంథింగ్ ఇలాగ డ్రా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా మంచి ప్రాపర్ గా కావాలనుకుంటే మనం ఈ ఈ ప్యాటర్న్ కూడా తీసుకుందాం. ఓకే, మల్టిపుల్ టచెస్ ఉండడం అయితే కామన్ గా ఉండాలి. సో ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇంకొంచెం వేరే స్టాక్స్కి అయితే వెళ్దాం. ఇట్స్ టీసీఎస్ అనే ఒక స్టాక్ తీసుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ కూడా డ్రాయింగ్స్ అన్ని తీసేస్తాను నేను. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఐడియాతో వస్తుంది. సో ఇక్కడ చూద్దాం, ఇది ఒక మంచి ట్రెండ్, ఇక్కడ ఒక ట్రెండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ డ్రా చేద్దాం, ఒక మల్టిపుల్ టచెస్ తీసుకుందాం. ఇక్కడ లెట్స్ ఇలా తీసుకున్నాను. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా. సో టూ ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాను. ఇక్కడ జనరల్ ప్యారలల్ లైన్సే కాదు, మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు మంచిగా మార్కెట్ పైకి వెళ్ళింది. దీన్ని కొంచెం కిందకి జరుపుదాం. ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేస్తారో దీన్ని కొంచెం ఇలా జరుపు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఇలా మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయింది, మళ్ళీ ఈ ఛానల్లో ఇలా ట్రేడ్ అవుతుంది, అప్ అండ్ డౌన్ అవుతూ అప్ అండ్ డౌన్ అవుతూ అప్ అండ్ డౌన్ అవుతూ. ఇక్కడ బ్రేక్ డౌన్ చెప్పాక బ్రేక్ డౌన్ అవ్వనంటనే చేయకూడదు. వన్స్ అది వెళ్ళి ఒక లెవెల్ టచ్ అయ్యాక, ఇక్కడ ఏదైతే ఇక్కడ టచ్ అవ్వలేదు, ఇంకా ఇక్కడ ఎప్పుడైతే టచ్ అయిందో రిజెక్ట్ అయ్యి కిందకు ఇంత పెద్ద క్యాండిల్ రిజెక్ట్ అయింది కాబట్టి మీరు చూసుకుంటే ప్రాపర్ ఫాల్ వచ్చింది, ఇంత పెద్ద ఫాల్ వచ్చింది, రైట్. ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరైతే ఈ ట్రెండ్ లైన్ గా తీసుకుని ఒకవేళ షార్ట్ చేసి ఉంటే మీరు చూడండి ఎంత మంచి ప్రాఫిట్ వచ్చిందో, రైట్. సో అలా డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలంటే మీకు ఆ ప్రాక్టీస్ రావాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ చార్ట్స్ తీసుకుని, మల్టిపుల్ చార్ట్స్ తీసుకుని అలా డ్రా చేస్తూ ఉంటే అప్పుడే మనకి ఆ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కానీ మనకు పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకురండి, ఇక్కడ ట్రెండ్ లైన్ కాకుండా ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చు కావాలి. ఎందుకంటే స్టాక్ అనేది కంప్లీట్ గా ఒక జోన్ లో మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కెనరా బ్యాంక్ ఇది. సో ఇదే జోన్ లో మూవ్ అవుతుంది. సో మళ్ళీ జోన్కి వచ్చినప్పుడు ఇద్దరు సెల్ కానీ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అప్ ట్రెండ్ కానీ అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఏది ఉన్నా కూడా మనం దాని మీద టైం స్పెండ్ చేసి అక్కడ ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలా, సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయాలా, సో అది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం టూ మచ్ గా చార్ట్స్ ని కాంప్లికేట్ చేయకూడదు. మల్టిపుల్ థింగ్స్ డ్రా చేసేసి చార్ట్ ని క్లమ్జీగా చేసి సో అట్లాంటివి చేయకూడదు అనమాట, రైట్. ఏదైనా ఒక స్టాక్ ట్రెండ్ లో ఉందంటే నేను చెప్పాను కదా హైయర్ హై అని, అది కూడా ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అశోక్ లేలండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అది అప్ ట్రెండ్ లో ఉంది ఎలా తెలుస్తుంది, ఇక్కడ నీకు ఎన్ని డ్రాయింగ్స్ తీసేస్తున్నాను చూసుకుంటే అశోక్ లేదంటే ఎలా వెళ్తుంది స్టాక్. ఇప్పుడు చూసుకుంటే కంటిన్యూగా ఒక హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, హై లేనిది లో, హై, లో, హై, లో, హై, లో, హై, లో, హై. సో దిస్ ఈస్ ఎ హెల్దీ ప్యాటర్న్. సో ఎప్పుడైనా ఒక స్టాక్ అప్ ట్రెండ్ వెళ్తుందంటే ఇలా వెళ్తుందంటే మనం అక్కడ మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇది ఒక మంచి మొమెంటమ్ లో ఉంది, రైట్. సో ఇక్కడ చూసుకుంటే కంటిన్యూగా అదే మొమెంటం అది కంటిన్యూ చేస్తుంది హయ్యర్ హై అండ్ హయ్యర్ లో. సో ఇట్స్ క్లియర్లీ ఇన్ అప్ ట్రెండ్. సో ఇక్కడ మనం షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడకూడదు. సో ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం అప్ ట్రెండ్ చేసే ట్రేడ్స్ మనం ప్లాన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వేర్ మార్కెట్ ట్రెండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంతో పాటు ఒక డౌన్ ట్రెండ్ ఓలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓలా ఎలక్ట్రిక్, రైట్. సో ఓలా ఎలక్ట్రిక్ ఎలా ఉంది కంప్లీట్ గా, ఇది డైలీ టైం ఫ్రేమ్ కదా. చూసుకుంటే ఎలా ఉంది కంప్లీట్ గా, ఇది ఫాలింగ్ కంప్లీట్ గా లోవర్ లోస్ లోవర్ హైస్ చేసుకుంటా బ్రేక్అవుట్ అయినట్టు అయింది, బట్ ట్రాప్ చేసి మళ్ళీ అదే డౌన్ సైడ్ లో ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. సో ఏ స్టాక్ లోవర్ లోస్ లోవర్ హైస్ లో ఉంది, ఏ స్టాక్ హైయర్ హైస్ అనేది అప్పుడే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ అకార్డింగ్ గా ప్లాన్ చేయాలి. ఇక్కడ బయింగ్ అనేది చేయకూడదు ఓలాలో, ఎందుకంటే లోవర్ హైస్ లోవర్ లోస్ లో ఉంది, బట్ లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ కి అయితే నాట్ ప్రిఫరబుల్.
బికాస్ మేము షార్ట్ టర్మ్ లో గెయిన్స్ కోసం చేస్తాం, బట్ షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ ఇచ్చినట్టు లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో లాంగ్ టర్మ్ లో ఏదో పర్ఫామ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ లో డౌన్ ట్రెండ్ లో ఉందన్నమాట. సో ఇలాంటి రూల్స్ ఫాలో అవుతూ, వెదర్ సపోర్ట్ రెసిస్టెన్స్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు, ఏదైనా ఒక ప్రాపర్ రూల్స్ ఫాలో అయితేనే మనకి ఆ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. సో మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో థ్యాంక్ యూ.